Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు హియర్. ఓకే సార్, వెల్కమ్ టు ద టుడే ఎపిసోడ్ ఫర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమ్ పేపర్ 5 సార్. పేపర్ 5లో యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను విత్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఆల్సో. సో వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కమింగ్ టు ద ఇది వచ్చేసి కంప్లీట్గా ఆంధ్ర యూనివర్సిటీ సరౌండెడ్ అఫిలియేటెడ్ కాలేజ్ ఏయూ సిలబస్ వారికి సార్. నేను ఆల్రెడీ మీకు స్క్రీన్లో ఒకసారి చూపిస్తాను, చూడండి సిలబస్ కూడా. ఆ సిలబస్ వాళ్ళకి మాత్రమే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రిమైనింగ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా అడిగారు నాకు. రిమైనింగ్ యూనివర్సిటీ సిలబస్ నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా ఇంకా రిమైనింగ్ యూనివర్సిటీ కావాలి అనుకుంటే నాకు ఒక పర్సనల్గా మెసేజ్ చేయండి. సిలబస్ ఫొటోస్ పంపిస్తే ఐ విల్ గైడ్ ద ఎంటైర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ దోస్ యూనిట్స్. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కమింగ్ టు ద డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమ్ పేపర్ 5 సార్. ఓకే, ఇందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్ 1 కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ముద్దుగా సిఎన్ అని పిలుచుకుంటాం కదా. అందులో మ్యాక్సిమం మనకి ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ కాంపిటేటివ్ పర్పస్లో కూడా మీకు ఎక్కువ బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది సార్. ఈవెన్ ఆసెట్ ఫర్దర్గా ఈవెన్ ఐఐటి జామ్ లాంటివి ఏమైనా రాద్దాం అనుకుంటే డిగ్రీ ఫైనల్ ఇయర్స్ వాళ్ళు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ కంప్లీట్గా చదువుకుంటే బెటర్ అనమాట. కాంపిటేటివ్ పర్పస్లో కూడా మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను నేను. నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లోనున్న క్వశ్చన్స్ యూనిట్ వైజ్ నేను మెన్షన్ చేశాను సార్. మీకు ఇంకా డౌట్ ఉంటే నేను ఈ వీడియో తర్వాత ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అలా చూపిస్తాను. సో మీకు డౌట్ క్లారిఫై అయిపోద్ది. అదేంటంటే ఈ క్వశ్చన్స్ అన్నీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నా ఓన్గా అయితే మాత్రం నేను రాయలేదు. నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ క్యాల్కులేట్ చేసి ఏది రిపిటేటివ్గా క్వశ్చన్ వస్తుంది అనేది యూనిట్ వైజ్ మీకు రాశాను. అందరి దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉండొచ్చు, కానీ ఎక్కడెక్కడో క్వశ్చన్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది కాబట్టి యూనిట్ వైజ్ నేను రాయడానికి ప్రయత్నించాను సార్. సో అవే డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ యూనిట్ 1లో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, రైట్ అబౌట్ ద వెన్నర్స్ థియరీ. ఇందులో థియరీస్ ఉంటాయి కదా సార్, 3 థియరీస్: వెన్నర్స్ థియరీ, సిజ్విక్ థియరీ అండ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ విత్ ఎగ్జాంపుల్స్. ఆ 3 థియరీస్ కూడా అన్ని పేపర్స్లో కూడా రిపీట్ అయ్యాయి సార్. సో అన్ని నేను కాబట్టి 3 థియరీస్ కూడా రాశాను. మీకు ప్రీవియస్ పేపర్ మీ దగ్గర నుండి చెక్ చేయండి, లేకపోతే మన వీడియో లాస్ట్లో ప్రీవియస్ పేపర్స్ కూడా డిస్కస్ చేస్తాం, అందులో కూడా మీకు కనిపిస్తుంది. సో ఈ 3 థియరీస్ కూడా మీకు వచ్చి ఉండాలి, ఖచ్చితంగా ఇస్తున్నాడు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద క్రిస్టల్ ఫీల్డ్ థియరీ విత్ ఆక్టాహైడ్రల్ అండ్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ చెప్తాం కదా సార్. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనేది ఆక్టాహైడ్రల్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది, టెట్రాహైడ్రల్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు. ఒక్కొక్కసారి షార్ట్ ఆన్సర్కి ఆక్టాహైడ్రల్ కానీ టెట్రాహైడ్రల్ కానీ ఇచ్చేస్తున్నాడు. చూడండి, ఎస్ఏకి అయితే 2 కాంప్లెక్సెస్ కూడా అడిగారు సార్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఐసోమెరిజం ఆఫ్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ విత్ కాంప్లెక్స్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ 4 అండ్ కోఆర్డినేషన్ నెంబర్ 6. ఓకే, దృక్సాదృశ్యాలు తెలుగు మీడియంలో మ్యాక్సిమం అందరికీ అర్థమవుతుందనే ఉద్దేశంతోనే ప్రత్యేకించి తెలుగు చెప్పట్లేదు. దృక్సాదృశ్యం అంటాం కదా సార్, అదే సాదృశ్యాలు. దృక్సాదృశ్యం మరియు ఆప్టికల్ ఐసోమరిజం, జామెట్రికల్ ఐసోమరిజం ఉంటుంది కదండి. అది టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్కి, ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్కి ఎలా ఉంటుంది అనేది మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది, ఎక్కువసార్లు అడిగాడు కూడా. ఓకే, ఈ 5 క్వశ్చన్స్ ఇనఫ్. ఇవి ఇంపార్టెంట్. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ చాలా సిలబస్ ఉంటుంది, కానీ ఇది మీకు చదువుకుంటే చాలు సార్. ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే డ్యామ్ షూర్ అనమాట. ఇందులో కూడా ఏమంటున్నాడంటే ఒక్కొక్కసారి షార్ట్ ఆన్సర్ కూడా ఇస్తున్నాడు అనమాట. ఏంటి, వ్యాలెన్సీ బాండ్ థియరీ ఇచ్చి ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దాని స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. లేదా క్రిస్టల్ ఫీల్డ్ థియరీతో ఒక ఎగ్జాంపుల్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్ కానీ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ కానీ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో మనకి ఈ 5 క్వశ్చన్స్ చదివితే షార్ట్ ఆన్సర్స్తో పాటు ఎస్ఎస్ కూడా మనకి కవర్ అయిపోతాయి. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ యూనిట్, ఓన్లీ 5 క్వశ్చన్స్. ఓకే, డ్యామ్స్ 5 క్వశ్చన్స్. మళ్ళీ ఇందులో చాయిస్ తీసుకోకండి, మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. కమింగ్ టు ద యూనిట్ 2
స్పెక్ట్రల్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్సెస్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. ఈ 2 లెసన్స్ కూడా యూనిట్ 2లో ఉంటాయి. మీకు సిలబస్లో చూసినట్లయితే మీకు సేమ్ ఆ సిలబస్ ప్రకారమే రాయడం జరిగింది. ఇందులో చాలా సింపుల్ 3 మెథడ్స్ ఉంటాయి సార్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అది ఒక క్వశ్చన్గా ఉంటుంది మీకు. అదే కింద థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఉన్నది కదా, అదంతా ఒక క్వశ్చన్గా తీసుకోవచ్చు. అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి కదా సార్, జాబ్స్ మ్యాగ్నెటిక్ మెథడ్ అండ్ గాస్ మ్యాగ్నెటిక్ మెథడ్ అని. ఆ 2 మెథడ్స్ కూడా రిపీటెడ్గా రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ 3 క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో యూనిట్ 2 నుంచి డ్యామ్స్ క్వశ్చన్స్ 3. Coming to that, Unit 3, nitro compounds. Write any 4 preparation methods for nitro alkanes. ప్రిపరేషన్స్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి సార్. ఒకవేళ ఎస్ఏకి మిస్ అయినా సరే షార్ట్ ఆన్స్కి ఇవ్వడం జరుగుతుంది, ప్రిపరేషన్స్ కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ. ఆ కెమికల్ ప్రాపర్టీస్లో కొన్ని రియాక్షన్స్ డైరెక్ట్ నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి కదా సార్, మనం సెకండ్ ఇయర్లో చదువుతాం కదా, నెంబర్ ఆఫ్ నేమ్డ్ రియాక్షన్స్ హైడ్రాక్సీ కాంపౌండ్స్లోని, కార్బన్ కాంపౌండ్స్లోని. అదేవిధంగా ఇక్కడ మనకు నేమ్డ్ రియాక్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ నైట్రో హైడ్రోకార్బన్లో నెఫ్ రియాక్షను, మ్యానిచ్ రియాక్షను, మైకిల్ ఎడిషన్ రియాక్షను చాలా ఇంపార్టెంట్. ఆ 3 కూడా ఒకటి తప్పించి ఒకటి లేదా 2 వేసి ఎస్ఏకి ఇవ్వడానికి జరుగుతుంది. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాలి 3 రియాక్షన్స్ మీద తరువుగా. జస్ట్ రియాక్షను, డెఫినేషను, రియాక్షన్, మెకానిజం 2 కలిపిస్తాడు కాబట్టి 5 మార్క్స్గా డివైడ్ అవుతుంది. కాబట్టి మీరు జస్ట్ ఆ 3 పాయింట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్కువ కష్టపడక్కర్లేదు. డెఫినేషను, రియాక్షన్, మెకానిజం అంతే. అండ్ రైట్ అబౌట్ ద acidic nature and reactivity of నైట్రో ఆల్కేన్స్. నైట్రో ఆల్కేన్స్ యొక్క ఆమ్ల స్వభావం మరియు క్షార స్వభావం, చర్యాశీలత గురించి షార్ట్ ఆన్సర్ గురించి చేస్తున్నాడు సార్. చాలా 1-2 పేపర్లో నేను చూశాను ఎస్ఏగా. మిగతా అన్ని క్వశ్చన్ పేపర్లో ప్రీవియస్ పేపర్స్లో కూడా ఏమవుతుందంటే ఓన్లీ ఎసిడిటీ కానీ, ఓన్లీ రియాక్టివిటీ కానీ, చర్యాశీలత కానీ, ఆమ్ల స్వభావం కానీ మనకి షార్ట్ ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది సార్. సో మనకి అది టోటల్ నైట్రో హైడ్రోకార్బన్ నుంచి ఓన్లీ 3 క్వశ్చన్స్. మనము ఇప్పటి వరకు 3 యూనిట్లు డిస్కస్ చేసాము. ఫస్ట్ యూనిట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 5 క్వశ్చన్స్, యూనిట్ 2 స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ అండ్ స్టెబిలిటీ మెటల్ కాంప్లెక్స్లో 3 క్వశ్చన్స్, అండ్ నైట్రో హైడ్రోకార్బన్స్ నుంచి మనకి 3 క్వశ్చన్స్. సింపుల్ అంతే. పేపర్ 5 కొంచెం ఈజీగా ఉంటుంది నాకు తెలిసి. తక్కువ క్వశ్చన్స్తో మనం గట్టెక్కేయచ్చు. ఓకే, కమింగ్ టు ద యూనిట్ 4 నైట్రోజన్ కాంపౌండ్స్. అదే ఏమేమి చదువుకుంటాం కదా సార్, అది వాటి కూడా సేమ్ మనకి ఏవైనా ఆర్గానిక్ లెసన్స్ ఉన్నాయనుకుంటే మాత్రం అందులో ప్రిపరేషన్స్, కెమికల్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా మనం ఐడియా ఉంచుకోవాలి. షార్ట్ ఆన్సర్కైనా ఎక్కువ వస్తుంటాయి సార్. ఒకవేళ ఎస్ఐకి మిస్ అయిందంటే మాత్రం షార్ట్ ఆన్సర్లో కూడా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఎటువంటి ఆర్గానిక్ లెసన్ చూసుకున్నా మన ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ మనం ఐడియా ఉండాలి. ఎనీ 4 అంటూ ఉంటాడు కదా, రైట్ ఎనీ 4 ప్రిపరేషన్ మెథడ్స్ ఆర్ రైట్ ఎనీ 4 కెమికల్ ప్రాపర్టీస్ అంటాడు కదా, అలాంటప్పుడు మనకి కష్టమైపోతుంది. కాబట్టి చదువుకుంటే బెటర్. కమింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ఎమీన్స్. ఆ బేసిక్ నేచర్ క్షార స్వభావం, అమీల్ యొక్క క్షార స్వభావం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు ఎస్ఐకి అడగలేదు కానీ ఎక్కువసార్లు షార్ట్ ఆన్సర్కి అడిగాడు సార్. ఓకే, నెక్స్ట్ డిస్టింగ్విష్ ద ప్రైమరీ సెకండరీ టెర్షియరీ అమైన్ బై ఇన్స్బర్గ్ మెథడ్. ఓకే, ప్రైమరీ సెకండరీ ఎమిన్స్ ప్రకారం మనం 3 రకాల ఎమిన్స్ని ఎలా డిస్టింగ్విష్ చేస్తామనేది ఒక క్వశ్చన్ ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు. సో మీరు అది గుర్తుపెట్టాలి ఖచ్చితంగా. సో ఇది నైట్రోజన్ కాంపౌండ్స్ నుంచి 3 క్వశ్చన్స్. ఓకే, చాలు ఇంపార్టెంట్. పాస్ అవుతాం అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఇది చదవండి సార్, లేదు అనుకుంటే కంప్లీట్గా చదువుకుంటే బెటరు. ఓకే, తక్కువ క్వశ్చన్స్ రాశాను, ఎక్కువ కాదు. ఓకే, మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి రోజుకు ఒక క్వశ్చన్ చదువుకున్నా అయిపోతుంది సార్. ఓకే, కమింగ్ టు ద యూనిట్ 5 థర్మోడైనమిక్స్. ఓకే, ఈ థర్మోడైనమిక్స్ చాలా ఇంపార్టెంట్ లెసన్. ఓకే, ఇందులో ఎక్స్ప్లెయిన్ ద కార్నాట్ సైకిల్. కొన్ని డ్యామ్స్ క్వశ్చన్స్ మాత్రం ఇచ్చాను, ఒక 6. అది రైట్ అబౌట్ ద ఎంట్రోపీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎంథాల్పీ అండ్ గిబ్స్ ఫంక్షన్ అండ్ కిర్చాఫ్ రియాక్షన్స్ అండ్ సివి ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ డెరైవ్ చేయడము. ఇవి ఎక్స్ప్లెయిన్ ద జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ కూడా రెగ్యులర్గా అడుగుతున్నారు సార్ థర్మోడైనమిక్స్ నుంచి. ఈ 6 ఓకే, ఈ 6 క్వశ్చన్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా చదవాలి. మళ్ళీ ఇందులో చాయిస్ ఉండకుండా
ఇవి కంప్లీట్గా చదివేటట్టు ప్లాన్ చేసుకుంటే థెర్మోడైనమిక్స్ మ్యాక్సిమం కవర్ చేయొచ్చు, మ్యాక్సిమం ఎస్ఎస్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు వరకు మనం టోటల్ 5 మినిట్స్లో 20 క్వశ్చన్స్ చెప్పాను సార్, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 20 క్వశ్చన్స్. ఓకే, ఈ 20 క్వశ్చన్స్ కూడా 5 యూనిట్స్ నుంచి ఎస్ఎస్ సార్. నేను ఓన్గా రాయలేదు, ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేటివ్గా అడిగాడో ఆ క్వశ్చన్స్ని యూనిట్ వైజ్ చెప్పడం జరిగింది. సో 20 డేస్లో ఈజీగా రోజుకు ఒక క్వశ్చన్ చదివినా సరే 20 డేస్లో మీ పేపర్ 5 కంప్లీట్ చేయొచ్చు. ఓకే, అది ఎందుకైనా మంచిదని నేను షార్ట్ ఆన్సర్స్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. మ్యాక్సిమం మనం ఇప్పుడు 20 క్వశ్చన్స్ మనం ఏం చేసామంటే ఎస్ఎస్ చెప్పాను కదా, అందులోనే మ్యాక్సిమం రిపీట్ అవుతున్నాయి సార్ షార్ట్ ఆన్సర్స్. ఓకే, అది 20 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చదివినా అందులో ఒక 10 వరకు కూడా షార్ట్ ఆన్సర్స్ కవర్ అవుతాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ మెథడ్స్ షార్ట్ ఆన్సర్ కూడా ఇవ్వచ్చు కదా, నైట్రో ఆల్కెన్స్ కానీ ఎమిన్స్ కానీ ప్రిపరేషన్ మెథడ్స్ షార్ట్ ఆన్సర్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, అలాగే అదేవిధంగా ఇన్స్బర్గ్ మెథడ్ ఉంది కదా, అది కూడా షార్ట్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కొన్ని రాశాను చూడండి సార్, ఒక 9 వరకు. అది ఏఎన్ రూల్ ఇవన్నీ నేను ఓన్గా రాయలేదు, మళ్ళీ చెప్తున్నాను మీకు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో రిపిటేటివ్గా అడిగిన క్వశ్చన్స్. ఓకే, చూసారు ఇక్కడ డిఫైన్ ఎంట్రోపీ అన్నాను కదా, ఇక్కడ ఎస్ఏలో కూడా ఉంది ఎంట్రోపీ గురించి అడిగాడు చూసారా. సో నేను రెగ్యులర్గా అడుగుతున్నాడు కాబట్టి మెన్షన్ చేయడం జరిగింది షార్ట్ ఆన్సర్. ఎంట్రోపీ అండ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ టాటోమెరిజం అండ్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ సిఎఫ్ఎస్సి గురించి అడిగాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ కానీ ఆక్టోహైడ్రల్ కాంప్లెక్స్ కానీ చెప్పి దానికి సిఎఫ్ఎస్సి ఎలా కడతామో అనేది 2 కాంప్లెక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి చిన్నగా, ఒక షార్ట్ ఆన్సర్ కాబట్టి. కమింగ్ టు ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైమరీ సెకండరీ టెర్షియరీ ఎలిమెంట్స్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం. పైన ఎస్ఎస్లో డిస్టింగ్విష్ అన్నాడు, ఇక్కడ డిఫరెన్సెస్ రాస్తారు. నెక్స్ట్ హై స్పిన్ కాంప్లెక్సెస్ లో స్పిన్ కాంప్లెక్స్కి ఎగ్జాంపుల్ ఎలా చెప్తామనేది మనం చెప్పాలి. నెక్స్ట్ డెరైవ్ సిపి ఈక్వల్ సివి ఆ ఈక్వేషన్ ఉంది కదా, ఎస్ఐకి అడిగాడు, షార్ట్ ఆన్సర్కి అడిగాడు. సో రైట్ అబౌట్ ద నెఫ్ రియాక్షన్ చూసారా, నేమిట్ రియాక్షన్ అనేది షార్ట్ ఆన్సర్లోకి వచ్చింది. 2 రియాక్షన్ ఇచ్చాడు అనుకోండి ఎస్ఏ అవుతుంది, ఒక రియాక్షన్ ఇస్తే షార్ట్ ఆన్సర్ అడుగుతున్న ఛాన్స్ ఉంది. సో ఇది టోటల్ పేపర్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్. ఓకేనండి, మీరు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే 20 డేస్లో మీరు ఈజీగా పేపర్ వైజ్ సిలబస్ని అయిపించవచ్చు. రోజుకు ఒక క్వశ్చన్. మీకు కెమిస్ట్రీ మంచి ఫ్రెష్ మైండ్గా ఉన్నప్పుడు చదవండి, అలాంటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే ఏదో హరీవరీగా చదివితే మాత్రం తక్కువ టైంలో మీకు ఎక్కువ చదవడానికి బాయ్హార్ట్ చేయలేరు. సో ఇప్పుడు చదువుతున్నారంటే మాత్రం అర్థం చేసుకొని చదవడానికి కొంచెం ప్రయత్నించండి సార్, లేకపోతే పరీక్షలో పెన్ ఆగిపోతుంది మధ్య మధ్యలో. సో ప్రాక్టీస్ మోర్ అండ్ రోజుకు ఒక క్వశ్చన్ ఫ్రెష్ మైండ్తో మీకు ఎప్పుడు ఫ్రెష్ అవుతాం అనుకుంటున్నారో అప్పుడు ఎర్లీ అవర్స్లో కానీ లేదా మీ ఫ్రీ టైంలో లేదా పడుకొని లేచి కానీ ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ కానీ పడుకొని లేచి చదివితే కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది టోటల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ప్రీవియస్ పేపర్స్ మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. ఇది మీ కాన్ఫిడెన్స్ కోసం. ఇప్పటివరకు నేను 20 క్వశ్చన్స్ చెప్పాను కదా, ఇవి ఎలా రాశానని మీకు చిన్న ఒక 2-3 పేపర్స్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, అందులో ఉన్నవే ఇందులో ఉన్నాయని చెప్పడానికి ఈ ప్రయత్నం. ఓకే సార్, మనం ఇప్పుడు మోడల్ పేపర్ చూద్దాం. ఆల్రెడీ 20 క్వశ్చన్స్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకున్నాం కదా, ఆ 20 క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయో లేదో నేను చెప్పడానికి మీకు ఈ మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్ పెడుతున్నాను. అండ్ మీకు కూడా 20 క్వశ్చన్స్ చదివిన తర్వాత మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్ చూసిన చిన్న ఎక్స్పీరియన్స్ కోసం ఈ మోడల్ పేపర్స్. అండ్ దెన్ ఫస్ట్ మోడల్ పేపర్ 1 షార్ట్ ఆన్సర్ చూసినట్లయితే సమన్వయ సమ్మేళనాల వెర్నర్ సిద్ధాంతంలోని ముఖ్య ప్రతిపాదనలు ఈజ్ నథింగ్ బట్ వెర్నర్స్ థియరీ కదా సార్. తెలుగు మీడియం వాళ్ళు లాస్ట్ టైం 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ మీడియం రాసాం కదా, ఇది తెలుగు మీడియంలో చూద్దాం మోడల్ పేపర్స్. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, రసాయన వర్ణపట శ్రేణి గురించి రాయండి. ఇది ఫోటో కెమిస్ట్రీలో అనుకుంటా. అండ్ నైట్రో ఆల్కేన్ల క్షయకన్ రిడక్షన్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్, దిస్ వన్ ఫ్రమ్ కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్. అండ్ నెఫ్ చర్య నెఫ్ రియాక్షన్ కూడా నైట్రో ఆల్కేన్స్లో నుంచి. జోల్ థామ్సన్ ఎఫెక్ట్ అండ్ లెస్లా అండ్ ఎమిన్స్ ఇన్స్బర్గ్ వర్గీకరణ వివరించండి. అండ్ ఎనిలిన్ క్షారసవము బేసిటీ అండ్ వై ద బేసిటీ ఈజ్ లెస్ దెన్ అమ్మోనియా అనేది మనకి ఎమిన్స్లో చదువుకోవచ్చు. సో ఇవి షార్ట్ ఆన్సర్స్. ఈ షార్ట్ ఆన్సర్స్లో
మీకు లాస్ట్ మనం 20 క్వశ్చన్స్ రిపీట్ చేసాం కదా, ఐ మీన్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాం కదా, ఆ ఎస్ఏ క్వశ్చన్ చదువుకున్న ఈ షార్ట్ ఆన్సర్స్ అనేవి కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జౌల్ థామ్సన్ ప్రభావం కూడా నేను ఆల్రెడీ 20 క్వశ్చన్స్ మెన్షన్ చేశాను. నెఫ్ రియాక్షన్, నైట్రో ఆల్కేన్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ వెర్నర్స్ థియరీ, ఇవన్నీ కూడా ఎస్ఏ చదివిన మళ్ళీ రిపీట్గా షార్ట్ ఆన్సర్స్ కూడా వస్తాయి. అండ్ కమింగ్ టు ద ఎస్ఏ క్వశ్చన్స్, సమన్వయ సమ్మేళనాల వ్యాలెన్సీ బాండ్ థియరీ చూసారు ఒకే పేపర్లో వెర్నర్స్ థియరీ అండ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ కోఆర్డినేషన్ కాంపౌండ్ నుంచి ఒక ఎస్ఏకి వచ్చిన షార్ట్ ఆన్సర్ ఇస్ మస్ట్ షోర్ అనమాట, ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ మిస్ అవ్వద్దు. ఆ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చదువుకోండి. కమింగ్ టు ద సెకండ్, స్ఫటిక క్షేత్ర విభజనలో ఆక్టాహైడ్రల్ మరియు టెట్రాహైడ్రల్ సమ్మేళనాల డి ఆర్బిటాల్ల విభజన మీన్స్ క్రిస్టల్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనేది ఆక్టాహైడ్రల్ అండ్ టెట్రాహైడ్రల్ సమ్మేళనాల్లో డి ఆర్బిటాల్ విభజన ఎలా జరుగుతుందో చెప్పాలి. కమింగ్ టు ద కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అగైన్. కమింగ్ టు ద 10th క్వశ్చన్, గాయస్ మెథడ్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి గాయస్ మెథడ్ అండ్ జాబ్స్ మెథడ్ ఒకే క్వశ్చన్లో ఇచ్చారు చూసారా, ఇది ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి మీరు అందులో ఏదో ఒక చదివినా సరే మీకు కవర్ అయిపోద్ది. నెక్స్ట్, నైట్రో ఆల్కేన్ యొక్క తయారీ పద్ధతులు అండ్ ధర్మాలు ఒక దాంట్లో ఇచ్చాడండి. ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఒక దాంట్లో ఉంది. అండ్ నెక్స్ట్, హైడ్రోకార్బన్లు అంటే ఏమిటి, వాటిని ఎలా వర్గీకరిస్తారు, క్లాసిఫికేషన్ అండ్ డిఫైన్ చేస్తే సరిపోద్ది. డైజోనియం క్లోరైడ్ తయారు చేసే పద్ధతులు మరియు దాని అనువర్తనాలు. కమింగ్ టు ద అండ్ ఎమీన్స్ ఎమీన్స్లోని కదా ఇది. నెక్స్ట్, నైట్రో ఆల్కేన్ల టాటోమెరిజం అండ్ హాఫ్మెన్ హైపోబ్రోమైడ్ చేయి ప్రాపర్టీస్లోకి వస్తుంది. ఓకే, ఇవి ఎస్ఏ క్వశ్చన్స్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంటుంది 13, థెర్మోడైనమిక్స్ నుంచి కదా ఇస్తారు సార్ లాస్ట్ యూనిట్, గిబ్స్ హెల్మన్స్ ఈక్వేషన్ అండ్ కిర్చాఫ్ రియాక్షన్స్. ఇవన్నీ కూడా మీకు యూనిట్ వైజ్ 20 క్వశ్చన్స్లో ఏవైతే మెన్షన్ చేశానో అందులో మ్యాక్సిమం కవర్ అవుతాయి. కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్ పేపర్, షార్ట్ ఆన్సర్ తీసుకున్నట్లయితే ఈఎన్ రూల్ అండ్ స్ఫటిక క్షేత్ర విభజన శక్తి, క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంప్లెక్సెస్. అండ్ 4th క్వశ్చన్, థెర్మోడైనమిక్ ప్రాపర్టీస్ కాన్స్టెంట్ కదా సార్ అవి. నెక్స్ట్, సంశ్లిష్ట సమ్మేళనాల గతిక మరియు ఉష్ణగతిక స్థిరాంకాలు అండ్ ఎమీన్ల యొక్క క్లాసిఫికేషన్ అండ్ నైట్రో ఆల్కేన్ల హాలోజినేషన్, గిబ్స్ హెల్మన్స్ ఈక్వేషన్ అండ్ ఎంట్రోపీ. ఓకే, నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ చూడండి. అగైన్ నిర్మాణాత్మక సాదృశ్యం ఏంటి, కాంప్లెక్స్ యొక్క టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్లోని ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్లో వాటి యొక్క జామెట్రీస్ 2 రకాలు ఉంటాయి కదండి. జామెట్రికల్ ఆప్టికల్ ఐసోమెరిజం అనేవి ఆక్టాహైడ్లో టెట్రాహైడ్లో ఎలా ఉంటాయి అనేది ఒక విత్ ఎగ్జాంపుల్స్తో 10 మార్క్స్ సరిపోయేలాగా రాయాలి. అండ్ స్ఫటిక క్షేత్ర విభజనలో సమతల చతురస్ర సమ్మేళనాల్లో డి ఆర్బిటాల్ల విభజన. అగైన్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఫర్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ అనుకోవచ్చు. స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్లో డి ఆర్బిటాల్ విభజన అనేది సిఎఫ్టి ప్రకారం ఎలా జరుగుతుంది అనేది క్వశ్చన్. నెక్స్ట్, లాస్ అంశం యొక్క సంఘటన జాబ్స్ మెథడ్. ప్రీవియస్ పేపర్లోనే ఐ మీన్ లాస్ట్ చెక్ చేసిన పేపర్లోనే జాబ్స్ మెథడ్ వచ్చింది. అగైన్ జాబ్ మెథడ్. అండ్ సంశ్లిష్ట సమ్మేళనంలో ఎలక్ట్రాన్ అధిశోషణ వర్ణపటాలను వివరించండి. ఓకే, నెక్స్ట్, నైట్రో ఆల్కేన్ల టైటోమెరిజం అండ్ యాక్సియల్ ఎమిన్ యొక్క ఆక్సీకరణం అండ్ మ్యానేజ్ నెఫ్ రియాక్షన్. ఓకే, నైట్రో ఆల్కేన్ నుంచి మనం 3rd యూనిట్లో డిస్కస్ చేసాం కదా, ఇవన్నీ కూడా మనకు కవర్ అవుతాయి. ఈ 2 కూడా నైట్రో టైటోమెరిజం అంటే మనకి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్, ఆక్సీకరణం కూడా అందులోకి వస్తాయి. నెక్స్ట్, మ్యానేజ్ రియాక్షన్, ఇవన్నీ కూడా మనం నేమ్డ్ రియాక్షన్లోకి చెప్పుకున్నాం కదా. అండ్ ఇన్స్బర్గ్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్, సముష్ణోగ్రత దిగుత ఆదర్శ వాయువు థెర్మోడైనమిక్ నుంచి చెప్పుకోవచ్చు కదా సార్. ఈ ఈక్వేషన్ అనేది సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ అనేది కూడా రెగ్యులర్గా వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఏవైతే 5 యూనిట్స్ నుంచి టాప్ 20 క్వశ్చన్స్ ఇచ్చానో అవన్నీ కూడా మోడల్ పేపర్స్లో కూడా రిపీట్ అయిన క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను కాబట్టి మీకు చిన్న కాన్ఫిడెన్స్ అనమాట. సో ఆ 20 క్వశ్చన్స్ చదివితే మనం పాస్ అవ్వడమే కాకుండా మంచి మార్క్స్ కూడా వస్తాయి. కమింగ్ టు ద నెక్స్ట్ పేపర్, దట్ ఈస్ ద ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్, సంశ్లిష్ట సమ్మేళనాల నిర్మాణాత్మక సాదృశ్యం. ఓకే, అగైన్ షార్ట్ ఆన్సర్కి ఇచ్చాడు. జామెట్రికల్ ఆప్టికల్ ఐసోమెరిజం అనేది సంశ్లిష్ట సమ్మేళనాలకి ఎలా ఉంటుంది అనేది ఎస్ఏ క్వశ్చన్ అనేది షార్ట్ ఆన్సర్కి ఇచ్చాడు. అండ్ దాని సంశ్లిష్టాల యొక్క అధిక మరియు అల్ప స్పిన్లు వివరించండి. హై స్పిన్ అండ్ లో స్పిన్ కాంప్లెక్సెస్ ఎలా ఉంటాయి, ఈ కాంప్లెక్సెస్లో ఇవి చూపించవచ్చు అనేది చెప్పవచ్చు. ఓకే, లైగాండ్స్ మారుతూ ఉంటే లో స్పిన్ హై స్పిన్ మారుతుంది కదా, అది షార్ట్ ఆన్సర్కి చెప్పాలి. హై స్పిన్ అంటే ఏంటి, లో స్పిన్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్. అండ్ కమింగ్ టు ద వివిధ రకాల సంశ్లిష్ట సమ్మేళనాల అయస్కాంత ధర్మాలు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి.
పారామ్యాగ్నెటిక్, డయామ్యాగ్నెటిక్, ఫెర్రోమ్యాగ్నెటిక్ అనేది ఏ కాంప్లెక్సెస్ అనేవి ఎగ్జిబిట్ చేస్తాయి అవి ఏంటి. నెక్స్ట్ సమ్మేళనాల స్థిరత్వాన్ని ప్రభావితం చేయు అంశాలు, ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీస్ అనుకోవచ్చు కదా, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఇందులో రాయాలి. అండ్ నైట్రో ఆల్కేన్ల క్షయకరణం, రిడక్షన్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్. అండ్ ప్రైమరీ సెకండరీ టెర్షియరీ నియమాల మధ్య భేదాలు, మేమిల్ మధ్య. నెక్స్ట్ జోల్ థామ్సన్ ఎఫెక్ట్, ఎంట్రోపీ అనేది ఎలా రిపీట్ అవుతుంది కదా చూసారు కదా. అండ్ ఎస్ఐ క్వశ్చన్ సమయాల వ్యాలెన్సీ బాండ్ థియరీ, ఫస్ట్ మోడల్ పేపర్లో ఇది కూడా వచ్చింది. నెక్స్ట్ సమన్వయ సంఖ్యలు 4 మరియు 6 గల సంశ్లిష్ట సమ్మేళనాల యొక్క సాదృశ్యములు ఇండైరెక్ట్గా అడిగాడు. అగైన్ ఆప్టికల్ ఐసోమెరిజం, జామెట్రికల్ ఐసోమెరిజమే, కాకపోతే సమన్వయ సంఖ్య 4 అంటే టెట్రాహైడల్, సమన్వయ సంఖ్య 6 అంటే ఆక్టాహైడల్ అని తెలియాలి. సో ఆక్టాహైడల్ టెట్రాహైడల్కి ఐసోమెరిజం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో గాయిబ్స్ మెథడ్ అండ్ జాస్ మెథడ్ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి మీరు ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్ అది. నెక్స్ట్ నైట్రో ఆల్కేన్ల యొక్క తయారీ పద్ధతులు అండ్ ధర్మాలు ఒకేసారి ఇచ్చాడు కదా. అండ్ మ్యానిచర్య, అలిజినేషన్, లాస్ట్లో నెఫ్ అలిజినేషన్ ఇచ్చాడు కదా, ఇక్కడ వేరేది ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఎమిల తయారీ పద్ధతులు మరియు డయోజీనియం క్లోరైడ్ ఇవన్నీ కూడా నైట్రో ఆల్కేన్స్. అండ్ థర్మోడైనమిక్స్ వచ్చేసరికి గిమ్స్ ఎల్మోజ్ ఈక్వేషన్ అండ్ కిర్చాఫ్ రియాక్షన్. చూసారా లాస్ట్ పేపర్కి ఈ పేపర్కి మ్యాక్సిమం రిలేటెడ్గా ఉంది, అన్నీ ఒకలాగే ఉన్నాయి, కొన్ని మార్చాడు అంతే. కిర్చాఫ్ రియాక్షన్ ఇచ్చాడు, లాస్ట్లో గిబ్స్ ఎల్మోజ్ రియాక్షన్ ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా టాప్ 20లో ఉన్న క్వశ్చన్సే కాబట్టి యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ 20 క్వశ్చన్స్ ఫ్రమ్ 5 units. Okay, coming to the last paper. Okay, again Jobs method, again nitro alkanes and వాటి వర్గీకరణ, again ఈక్వేషన్ అండ్ నైట్రేషన్ చర్య, నైట్రేషన్ ఆఫ్ ఎమీన్స్ ఎలా జరుగుతుంది, అండ్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అండ్ మ్యానేజ్ రియాక్షన్ అండ్ సిజ్విక్ థియరీ ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్ ఇచ్చాడు. అగైన్ సంశ్లిష్ట సమయ నిర్మాణ సాదృశ్యం, ఆప్టికల్ ఐసోమరిజం అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తున్నాడు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ చూడండి 2 ఒకే క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, సంశ్లిష్ట సమ్మేళనాల 4 మరియు 6 సంశ్లేషణ యొక్క సాదృశ్యాలు, అది ఇది ఒకటే. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రాన్ అతిశోషణ వర్ణపటం అండ్ సంశ్లిష్ట సమయ ప్రభావిత అంశాలు ఫ్యాక్టర్స్ అండ్ నైట్రేషన్ ఆఫ్ నైట్రో ఆల్కేన్ల యొక్క హాలోజినేషన్, బ్రోమినేషన్ రాస్తాం కదా. అండ్ నైట్రస్ ఆమ్లంతో నైట్రో ఆల్కేన్ల చర్య, కెమికల్ ప్రాపర్టీస్లో ఒక రియాక్షన్ ఇచ్చాడు. HONO అనేది నైట్రస్ ఆమ్లం కదా, నైట్రస్ ఆమ్లం అనేది నైట్రో ఆల్కేన్తో రియాక్ట్ చేస్తే ఏం ఏర్పడతాయి అని రియాక్షన్ రూపంలో చెప్పాలి. అండ్ దెన్ ఎమిన్ల ప్రిపరేషన్స్ అండ్ దెన్ కార్బైలమిన్ టెస్ట్ అండ్ డైజోనియం చర్య అండ్ ఎనిలీన్ తయారీ పద్ధతులు అండ్ ఉష్ణగతిక ద్వితీయ సెకండ్ లా ఇచ్చాడు చూడండి, సెకండ్ లా విత్ కార్నాట్ రియాక్షన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 13 క్వశ్చన్లో బి కదా, అంతరిక్ష శక్తి, అయనైజేషన్ ఎనర్జీ, ఎంట్రోపీ అండ్ ఉష్ణీయ చర్యలు. ఓకే, మీరు ఇప్పటి వరకు మనం 3 మోడల్ పేపర్స్ చూసాం కదా. 3 మోడల్ పేపర్స్లో కూడా మనకి ఏమైందంటే ఏవైతే 20 క్వశ్చన్స్ మనం 5 units నుంచి రాసుకున్నామో అవే ఉన్నాయని మీరు నోటీస్ చేయాలి. సో 20 క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఇప్పటి వరకు మనం మోడల్ పేపర్స్ చూసాం కదా, ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ చూద్దాం. సో దాన్ని బట్టి మీకు మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ చూసిన తర్వాత మీకు ఐడియా రావాలి. ఆ 20 క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నవే కాబట్టి ఆ 20 క్వశ్చన్స్ యూనిట్ వైజ్ చదువుకుంటే సరిపోద్ది. రోజుకు ఒక క్వశ్చన్ చదివినా మీకు మంచిగా మార్క్స్ వస్తాయి. ఓకే, మళ్ళీ అందులో ఇంపార్టెంట్లో మళ్ళీ చాయిస్ తీసుకోకుండా షూర్గా 20 క్వశ్చన్స్ కూడా చదవాలి. ఓకే, కెమిస్ట్రీ కాబట్టి కొంచెం టఫ్ సబ్జెక్ట్ అనుకునే వారికి కొంచెం ఫ్రెష్ మైండ్తో చదివితే బెటర్ అనమాట. లైక్ ఎర్లీ అవర్స్లో కొంచెం ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది, ఈజీగా మైండ్కి ఎక్కుతాయి. సో 20 క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనం ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే సార్, కమింగ్ టు ద ప్రీవియస్ పేపర్, దిస్ ఈస్ ఫ్రమ్ 2018 నవంబర్. ఓకే, 75-25 ప్యాటర్న్. అటానమస్ సెక్షన్లకి అయితే 60-40 ప్యాటర్న్ ఉంటుంది. లైక్ 10 మార్క్స్ నేమో అటానమస్ సెక్షన్లకి 8 మార్క్స్కి ఇస్తాడు, రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. కమింగ్ టు ద పేపర్ 5 ఇన్ఆర్గానిక్ ఫిజికల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ దెన్ 3 hours అండ్ దెన్ ఫస్ట్ పార్ట్ ఏలో షార్ట్ ఆన్సర్స్ చూద్దాం సార్. అండ్ రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ వాన్ ఆర్స్ థియరీ. అగైన్ మనం చూసాం కదా, ఎన్ని మోడల్ పేపర్స్ చేసామో మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. సో అవి అన్నీ కూడా మనం టాప్ 20 క్వశ్చన్స్ 5 units అనుకున్నాం కదా, అందులోనే ఉంటాయి. సో 20 క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రైట్ అబౌట్ ద స్టీరియోమెరిజం ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఓకే,
నెక్స్ట్ స్పిన్ ఓన్లీ ఫార్ములా ఫర్ మెటల్ కాంప్లెక్సెస్, హై స్పిన్ లో స్పిన్ ఉంటాయి కదండి అందులో. నెక్స్ట్ 4th క్వశ్చన్ మైకిల్ రిడక్షన్ అండ్ మ్యానిచ్ రిడక్షన్ గురించి అడిగాడు. వాటి రియాక్షన్ రాస్తే సరిపోద్ది, షార్ట్ ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి జస్ట్ డెఫినేషన్ రియాక్షన్. అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ అమోనాలిసిస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ స్మిత్ రియాక్షన్ అండ్ రైట్ ద బ్రోమినేషన్ ఆఫ్ టెర్షరీ ఎమిన్స్. ఈ స్మిత్ రియాక్షన్, ఆల్కైల్ హ్యాలైడ్స్ ఈ సిలబస్లో లేవు, గుర్తించాలి. ఇది 2015-16 వాళ్ళది అనుకుంటా సిలబస్, అందుకే అక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ కూడా ఇచ్చాడు. సో స్కిప్ చేయండి ఆ 2 క్వశ్చన్స్. ఇక్కడ రైట్ ద మెకానిజం బ్రోమినేషన్ ఆఫ్ టెర్షరీ ఎమిన్స్ ఉంటుంది కదా, ఎమిన్స్ మీద బ్రోమినేషన్ రియాక్షన్స్, ఎమిన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఒక రియాక్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ జోల్ థామ్సన్ ఎఫెక్ట్, అవి షార్ట్ ఆన్సర్స్. కమింగ్ టు ద ఎస్ఏ క్వశ్చన్స్, 9th క్వశ్చన్ డిస్కస్ ద జామెట్రీ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ 6 కాంపౌండ్స్ ఆఫ్ స్క్వేర్ ప్లానర్. ఓకే, వాటి యొక్క జామెట్రీస్ స్క్వేర్ ప్లానర్లో ఎలా డిస్కస్ చేస్తాం విత్ ఎగ్జాంపుల్స్ మనం తెచ్చుకోవాలి. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి 9thలో 2 కదా, అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ప్లిటింగ్ ఆఫ్ డిఆర్బిటల్స్ ఇన్ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్. ముందునేమో స్క్వేర్ ప్లానర్స్ ఇస్తే ఇక్కడ టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్ ఇచ్చాడు. వాటి యొక్క స్ప్లిటింగ్ అనేది ఎనర్జీ ఎలా జరుగుతుంది అనేది చదువుకుంటాం కదా, చెప్పాం కదండి ముందు క్వశ్చన్లో కూడా. ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్లో క్రిస్టల్ స్టెబిలైజేషన్ ఎనర్జీలో డిఆర్బిటల్స్ అనేవి ఎలా స్ప్లిట్ అవుతాయి అనేది నేర్చుకోవాలి. ఓకే, అవే వేరు క్వశ్చన్లుగా ఇచ్చాడు. ఒక దాంట్లో ఆక్టాహైడ్రల్ అయితే, ఒక దాంట్లో స్క్వేర్ ప్లానర్, ఇంకో దాంట్లో టెట్రాహైడ్రల్. కమింగ్ టు ద 10th లా సమ్మేళనాల యొక్క ఉష్ణగతిక మరియు గతిక స్థిరత్వం లిట్లు, కైనెటిక్ అండ్ థర్మోడైనమిక్ స్టెబిలిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. ఓకే, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్లో కదా, ఫ్యాక్టర్స్లో చెప్తాం. నెక్స్ట్ హౌ టు డిటర్మైన్ ద కంపోజిషన్ ఆఫ్ ద కాంప్లెక్స్ జాబ్స్ మెథడ్, డైరెక్ట్గా జాబ్స్ మెథడ్ ఇచ్చాడు. అండ్ దెన్ నైట్రోఆల్కేన్ యొక్క నమన్క్లేచర్ అండ్ రియాక్టివిటీ ఆఫ్ ఎస్ఏకి ఇచ్చాడు. చూడండి, నమన్క్లేచర్ వేరుగా చూపించాలి. యూపీఎస్సీ కాబట్టి నమన్క్లేచర్ విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూపించాలి ఎస్ఏకి ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్ రియాక్టివిటీ, వాటి యొక్క రియాక్టివిటీ ఎలా ఉంటుంది అని చెప్పాలి. నెక్స్ట్ నైట్రోఆల్కేన్స్ ఎక్స్ప్లెయిన్ ద నెఫ్ అండ్ హాలోజనేషన్ రియాక్షన్. నైట్రోఆల్కేన్ నెఫ్ రియాక్షన్, హాలోజన్ రియాక్షన్ ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది రాకపోతే ఇది వచ్చినట్టు. మ్యాక్సిమం మనకి ఈ 2 క్వశ్చన్స్ కూడా నేను టాప్ 20 క్వశ్చన్స్లో ఉన్నది కాబట్టి డోంట్ వరీ, ఏదో ఒక క్వశ్చన్ వచ్చింది ఖచ్చితంగా. సో మళ్ళీ నేను ఇచ్చిన 20 క్వశ్చన్స్లో చాయిస్ తీసుకోకపోతే మాత్రమే మీరు రాయగలరు, లేకపోతే రెండు కూడా రాని వచ్చేస్తాయి. సో 20 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చదివినట్లయితే ఒకటి రాకపోయినా ఒకటైనా వచ్చుద్ది ఖచ్చితంగా. నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఆన్ ఫాలోయింగ్ రియాక్షన్స్, గాబ్రియల్ రియాక్షన్, స్మిత్ చర్య అండ్ ఆల్కైల్ హ్యాలైడ్ అమోనియాతో జరపడం. ఇవి సిలబస్లో లేవనుకుంటా. అండ్ హౌ ద ప్రైమరీ అండ్ సెకండరీ టెర్షరీ హెమిన్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద మిక్చర్ చెప్తారు కదండి. హిన్స్బర్గ్ మెథడ్ సంథింగ్ ఉంటాయి కదా, ప్రైమరీ సెకండరీ అమీన్లను ఎలా డిస్టింగ్విష్ చేస్తామో చెప్పుకున్నాం. అండ్ కార్బన్ అమీన్ రియాక్షన్ కూడా కెమికల్ ప్రాపర్టీ ఉంటుంది. అండ్ 13 క్వశ్చన్ వచ్చి కార్నాట్ సైకిల్ ఇచ్చాడు థెర్మోడైనమిక్స్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమోష్ణోగ్రత వ్యాకోచంలో డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ కాలిక్యులేట్ వర్క్ డన్ బై ద ఐసోథర్మల్ రివర్సల్ ఎక్స్పాన్షన్, ఇవన్నీ కూడా థెర్మోడైనమిక్స్. అండ్ ఉష్ణగతిగా ఫస్ట్ లా ఇచ్చి వాటిలో ఇంటర్నల్ ఎనర్జీ అండ్ రైట్ ద ఈక్వేషన్ అడిగాడు. సో థెర్మోడైనమిక్స్ నుంచి మనం ఫస్ట్లోనే కార్నాట్ సైకిల్ గురించి ఉంది. 6 క్వశ్చన్లో మనకి ఇవి ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒకటి ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాను కాబట్టి మీకు 2 క్వశ్చన్లు కూడా వచ్చి ఉంటాయి కాబట్టి 20 క్వశ్చన్స్ కూడా మీ. ఓకే, ఇది మొత్తం ప్రీవియస్ పేపర్ అయితే ఎలా ఉంటుంది. మ్యాక్సిమం ఇంకా నెంబర్ ఆఫ్ పేపర్స్ చూసినా ఆ టాప్ 20 క్వశ్చన్స్ దాటి అయితే మాత్రం రాలేదు. సో మీరు ఇంకా చెక్ చేసుకోవాలనుకుంటే చాలా ప్రీవియస్ పేపర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నేను ఆల్రెడీ 3 మోడల్ పేపర్స్ అండ్ 1 ప్రీవియస్ పేపర్ చెక్ చేశాను. సో టాప్ 20 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం దాటట్లేదు. సో టాప్ 20 రోజుకు ఒక క్వశ్చన్ చదువుకున్నా మీరు 3rd year 5th పేపర్ ఈజీగా క్రాస్ చేయొచ్చు విత్ గుడ్ మార్క్స్ ఆల్సో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.